శ్రీనిధి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ విధానం ద్వారా లబ్ధిదారులు రుణాలను చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొబైల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ విధానాల ద్వారా పేద మహిళలకు 48 గంటల్లోపు రుణాలను అందించేందుకు శ్రీనిధి చర్యలు చేపట్టింది. పారదర్శకత, భద్రత కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి శ్రీనిధి పేరుతో ఒక డిజిటల్ యాప్ ను రూపొందించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని యాప్ను ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా అచేతనంగా ఉన్న సెర్ప్ విభాగానికి పూర్వ వైభవం తీసుకువచ్చిన అధికారులను అభినందించారు. నిరక్షరాస్యత వల్ల గ్రామాల్లో మహిళలు తాము పొందిన రుణాలను తిరిగి చెల్లించడంలో మోసానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతిని వేగవంతం చేయడం కోసం, అలాగే వారిని మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా కాపాడటం కోసం శ్రీనిధి యాప్ రూపొందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులు స్వయంగా ఈ యాప్ను వాడేందుకు వారికి పూర్తి అవగాహన కల్పించాలని శ్రీనిధి అధికారులను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, ఎస్ఎల్పిసి చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళు లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే అది శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల ఎస్హెచ్జి ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది.